హాయ్ హలో వెల్కమ్ టు బండిడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆరోగ్యకరమైన నువ్వులు వామాకులు పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామా. మరి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఓకేనా. ఈ నువ్వుల వామాకుల పచ్చడిని ప్రిపేర్ చేసుకునే ముందు వామాకు గురించి తెలుసుకుందామా. వామాకు అసలు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా. జబ్బుకైనా దగ్గుకైనా ఏట్లకైనా కానీ మంచిగా పనిచేస్తుంది అనమాట. ఈ వామాకు ఇంట్లోనే నేను పెంచుకుంటున్నాను. చిన్న మొక్క నాటానండి, అది నాకు బోల్డ్ అంత వామాకునిచ్చింది. నేను ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఈ వామాకుతోని. వామాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వామాకుతో ఇలా పచ్చడి చేసి చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ చూద్దామా. మరి ముందుగా పచ్చిశనగపప్పు, అలాగే ధనియాలు, నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను ఇక్కడ, అలాగే ఎండుమిర్చిని తీసుకుంటున్నాను, అలాగే మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ తీసుకోండి, అలాగే ఇంకా జీలకర్ర. ముందుగా ఒక బ్యాండీ తీసుకుని అందులోకి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్లో ముందుగా నువ్వుపప్పు దోరగా వేగించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నువ్వుపప్పు అనేది బాగా వేగించుకుంటే మరీ రుచి చాలా బాగా పెరుగుతుంది. సో ఈ మాదిరిగా వేగించుకుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలోకి కొద్దిగా 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా పచ్చిశనగపప్పు మినపగుళ్ళని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇదే ప్లేస్లో మినపప్పు పప్పు అయినా పర్వాలేదు, సాయి మినపప్పు అయినా కూడా పర్వాలేదండి. ఇలా తీసుకుని బాగా వేగించాలి రెండిటిని. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా తీసుకుంటున్నాను, అలాగే 2 టీ స్పూన్ల ధనియాలు, అలాగే 2 లేదా 3 ఎండుమిర్చిని కూడా తీసుకొని బాగా వేగించాలి. ఈ పోపు దినుసులు వేగితేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మాడిపోకుండా వేగించుకోవాలి. అందుకోసమే నేను ఆయిల్ వేసుకుని వేగించుకున్నాను. చూసారా ఎంత కలర్గా చక్కగా వేగినాయి కదా. ఇప్పుడు వీటిల్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. అలా మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఆడుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పుని వేసుకుంటున్నాను, అలాగే చింతపండుని కూడా వేసుకోవాలి. ఇందులో ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. ఇది మూత పెట్టేసి పేస్ట్గా కాకుండా ఇలా పొడి పొడిగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం వామాకుని ఒక స్టైనర్లో వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 1-2 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇది నూనెలో బాగా వేగనివ్వాలన్నమాట. ఇది వేగిస్తున్నప్పుడు ఇల్లంతా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే సువాసన అంత బాగుంటుంది అనమాట. ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. దగ్గు రొంప జ్వరము కానీ ఏదైనా ఉంటే వెంటనే తగ్గిపోతుంది ఈ వాసనకి. అలాగే ఇంతటి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పొడిలో మనం ఇప్పుడు వేగించుకున్న వామాకుని వేసేసుకోవాలి. సో ఇలా బాగా వేగించుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి మూత పెట్టేసుకుని మిక్సీ ఆడుకోవాలి. మిక్సీ ఆడుకున్న తర్వాత చూద్దామా. సో చూసారు కదా, ఈ మాదిరిగా అయితే ఆడుకోవాలి. తర్వాత ఇందులోకి పోపు పెట్టుకుందామా. ముందుగా ఒక బాండీలోకి ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అక్కడక్కడే తగులుతూ చాలా బాగుంటుంది. ఇవన్నిటిని కూడా కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకును కూడా తీసుకొని ఇలా వేగించుకోవాలి. ఆ తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న వామాకుల నువ్వుల పచ్చడిని ఈ పోపు దాంట్లోకి వేసి బాగా కలపాలి. అంతే, ఇంకా రుచికరమైన వామాకుల నువ్వుల పచ్చడిని రెడీ చేసేసుకున్నట్లే. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి,
చెప్పక్కర్లేదు, నోట్లో నీరు ఊరిపోతాయి అన్నమాట. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎన్నో రకాల ఔషధాలు కలిగిన ఈ మొక్కని మీ ఇంట్లో పెరట్లో పెంచుకొని ఈ పచ్చడిని ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.